ఎమ్మెగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాలను వివరించారు. ఎమ్మెగనూరు నియోజకవర్గం గత 5 సంవత్సరాల్లో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. సీఎం జగన్ సంక్షేమం పేరుతో అభివృద్ధిని తొంగలో తొక్కారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇది చూస్తున్నారు, కంటికి కనిపించేటువంటి కాలువ 5 సంవత్సరాలైంది. నేను 130 సార్లు బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఆడకూతుళ్ళు కానీ ఇంటి దగ్గర ఉండే సమస్యలు కానీ కనీసం ఒక్కరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి నెల చెత్తకు పన్ను వసూలు చేస్తూ, పన్ను కట్టకపోతే మాత్రం పెన్షన్లలో తీసేస్తూ, ఆస్తి పన్నుల్లో ఇంటి పన్నుల్లో కొట్టేస్తూ ఈరోజు కేవలం సంక్షేమం చేస్తున్నాము అనే అభివృద్ధిని చంపేసి ఇక్కడ కాలువలు చూస్తే శుభ్రం చేసే దిక్కు లేదు. పిచ్చి కుక్కలు, రోడ్లు లేక గతంలో యూజీడీ మీద ఏదైతే పెండింగ్లో ఉన్న యూజీడీని పూర్తి చేసి దాదాపు 96% పూర్తి చేసి రోడ్లు వేసిన తర్వాత మేము ఓడిపోతే ఇక్కడ కనీసం పిడికడు మన్నేసిన దాఖలా లేదు 5 ఏళ్లలో. ఈరోజు ప్రతి ఒక్క వర్గం కేవలం నేను ఇచ్చానడం తప్ప, ఇంటింటికి లక్షల రూపాయలు పడ్డాయి, డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ అయిందని చెప్పే మాటలు తప్ప క్షేత్రస్థాయిలో మీరు పోయి చూస్తే ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికి అందిన దాఖలాలు లేవు. నేతన నేస్తమని చెప్పి ఈరోజు 24,000 చేనేతలకు ఇచ్చినామని చెప్పి 1,400 మందికి మాత్రం ఇచ్చారు తప్ప ఇక్కడ మళ్ళీ చేనేతలు 20,000 మంది ఉన్నారని సీటు తెచ్చుకున్నారు రాజకీయంగా. అంటే అన్ని వేల మంది చేనేతలు ఉన్నారని రాజకీయంగా సీటు తెచ్చుకుంటారు. పథకాలు ఇవ్వాలన్నప్పుడు మాత్రం 1,400 మందికి ఇస్తారా? అంటే దాని అర్థం ఏంటి? కేవలం వీళ్ళ బీసీల మీద ప్రేమ అనేది ఒక డ్రామా. గొంతు నుంచి వచ్చే మాటలే తప్ప గుండెల్లోంచి వచ్చేటువంటి మాటలు కాదు. ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇంకా టక్కుటమారి విద్యలు ఉపయోగించి ఏదో దెబ్బలు తగిలాయని చెప్పి సానుభూతితో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. 5 ఏళ్ళు మీరు చేసిన పనులను చెప్పి ప్రజల దగ్గరకు పోయి చేతులెత్తి ముక్కి ఓట్లు అడగాలి. కానీ ఇంకా దెబ్బలు తగిలాయి, నారాసురు రక్త చరిత్రని, గతంలో కోడికత్తి డ్రామాని, గులికిరాయి డ్రామాని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు, ఎమ్మెగనూరు ప్రజలు అసలే లేరు. మీరు ఎన్ని చెప్పినా ఈరోజు ఎక్కడో సంబంధం లేనటువంటి నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని హైదరాబాద్ నుంచి దిగుమతి చేసి నెల రోజుల క్రింద తెచ్చి ఈరోజు చేనేతలంటూ ఈ డ్రామాలతో ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెగనూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు డబ్బుల సంచులతో దిగి ఈరోజు ఎక్కడి నుంచో సంపాదించిన డబ్బుల్ని, ప్రజల నుంచి కొట్టేసిన డబ్బుల్ని, అవినీతి డబ్బుల్ని ఈరోజు రుద్దాలని చూస్తున్నారు ప్రజల మీద. ఎమ్మెగనూరు ప్రజల మీద ప్రజలు చాలా విఘ్నులు. ఎమ్మెగనూరు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని, కూటమి అభ్యర్థులైనట్టు మాకు పవన్ కళ్యాణ్, మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో జయనాగేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించబోతున్నారు. అదేవిధంగా మా కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కురవ బస్తిపాటి నాగరాజు గారిని కూడా గెలిపించబోతున్నారు. ఈరోజు